వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. జహీరాబాద్ తీన్మార్ మల్లన్నపై రెడ్డి జాగృతి సంఘం కేసు నమోదు చేయడంతో జహీరాబాద్లో నిరసన తెలిపిన తీన్మార్ మల్లన్న టీం. తీన్మార్ మల్లన్న మీద హైదరాబాద్ రెడ్డి జాగృతి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినందున తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గర నిరసన తెలిపారు. మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న సామాన్య ఓసీ ప్రజలకు లాభం జరిగే విధంగా మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎస్సీలకు రాజ్యాధికారం కోసం మేమెంతో మాకు అంతా అన్న నినాదంతో ప్రతిరోజు జనాభా ప్రాతిపదికన లెక్కలతో సహా ప్రజలకు వివరిస్తుంటే తట్టుకోలేని కొంతమంది రెడ్డి జాగృతికి చెందిన పలువురు తీన్మార్ మల్లన్నను టార్గెట్ చేస్తూ రాజీనామా చేయాలని, అరెస్టు చేయాలని వారు చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీన్మార్ మల్లన్న టీం సభ్యులు ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు, దిష్టి బొమ్మ దహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఎవరైనా కూడా తీన్మార్ మల్లన్న మీద ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని టీం సభ్యులు హెచ్చరించారు. ప్రజల కోసం అనుక్షణం పాటుపడే తీన్మార్ మల్లన్న కోసం రాష్ట్ర బహుజన బిడ్డలంతా అండగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ యాదవ్, జహీరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నరసింహ తదితరులు పాల్గొన్నారు. మరి యాభై శాతం బీసీలు విద్యాపరంగా, రాజకీయ పరంగా వెంగబడిపోయారని చెప్పి తీర్మానం వలన మరి కొట్లాడుతున్నాడు. గత 70 సంవత్సరాల నుంచి మరి మున్సిపల్ చేస్తారు. మరి బీసీల పైన ఓటీ రాజకీయం, రెడ్డి రాజకీయం జరిగింది కాబట్టి మరి మళ్ళా రోజు టీవీస్లో మరి బీసీలంతా చైతన్యం కావాలి, మరి బీసీలంతా రాజకీకరణ కావాలి మరి అని చెప్పి కొట్లాడుతున్నాడు. ఈవెన్ చూసుకుంటే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ కాబట్టి బీసీలలో కూడా మందలిష్ట పని ఉంటారు, సహకరించే పని ఉంటే వాళ్ళు కూడా బీసీలు కావాలి, ఎమ్మెల్యే కావాలి అని చెప్పి తీర్మానం వలన చేసిన పోరాటంలో అందరూ సహకరించాలని కూడా కోరుతున్నాను. జై మల్లన్న.